నేడు నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం 18న నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన 2 రోజులు ఢిల్లీ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం సీఎం హైదరాబాద్కు చేరుకున్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం జట్రపోలు మదనగోపాల స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. జట్రపోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసి ఆయన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. గది కూడా సేమ్ బహిరంగ సభలో ఇవాళ ఏంది ఢిల్లీకి పోయినా అది తెచ్చినా ఇది తెచ్చినా లేకపోతే ఈ 18 నెలలు ఇది చేసినా అది చేసినా ఉండదు. ఇదంతా తప్పంతా గత ప్రభుత్వాన్ని, తప్పంతా ఇదంతా కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిది, తప్పంతా అప్పుడున్నటువంటి మంత్రులు తప్ప ఏముండదు. సరుకు ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. మళ్ళీ గదే ముచ్చట ఆ కొల్లాపూర్ పోయి మరి నాగర్ కర్నూలు నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన దాంట్లో ఏమేమి కొత్తగా నిర్మిస్తాం, ఎంత ఏమంటారు దాన్ని, ఎంత బడ్జెట్ ఇస్తాం, లేకపోతే ఏ అభివృద్ధి పనులు ఇప్పటికి ఇంకా రాలేదో అవన్నీ కూడా తీసుకొని వస్తాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా రోడ్ డెవలప్మెంట్ పనిలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా మిగిలిపోయిన పనులు ఉంటే పూర్తి చేస్తామనేది ఉండదు. ఏడ చూడు గదే ముచ్చట, గదే కథ, గదే కార్యక్రమం దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా ముచ్చట తీసుకోవడం తప్ప అసలు చూద్దాం. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాకు పోతున్నాడు కదా, సరే పక్కనే కదా వాళ్ళ జిల్లాలో అయితే చూద్దాం. దానికన్నా మొన్న తుంగతుర్తికి వచ్చిండు, మళ్ళీ ఏం లేదు అంతా కలిపి ఇచ్చిపోతే ఒక 42 కోట్లు 32 కోట్లు ఆడ ఇచ్చేసిపోతున్నా అని చెప్పేసి పోయిండు. 3 మండలాలకి ఇంతవరకు భవనాలు కావాలంటే, ప్రభుత్వ భవనాలు అంటే ఒక 2 మండలాలకు ఇచ్చిండు, ఒకదానికి అదే పెట్టిపోయాడు. ఏముండదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ గదే ముచ్చట్లు గదే కదా. ఇలా బహిరంగ సభలు ఎందుకు ఉపయోగపడుతుందంటే, గతంలో ప్రభుత్వాలు నిర్వహించే బహిరంగ సభలకు సంబంధించిన దాంట్లో జనాలు ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే ఈ మా జిల్లాకి ఏమైనా ప్రకటిస్తారా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా పెండింగ్ ప్రాజెక్టులో లేకపోతే ఉన్నటువంటి ఏమైనా పనులు ఏమైనా పూర్తి చేస్తారా అనే అది ఉండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం లేదని ప్రజలకు అర్థమైంది. ఆ సభలకు పెట్టే ఖర్చు నిజంగా ఆ నియోజకవర్గానికో ఆ జిల్లాకో ఇస్తే కొన్ని పనులు అవుతాయి తప్ప అంతకుమించి ఏం లేదు, అంతకుమించి ఏమి ఉండదు. ఇది ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్న అంశాలు ఉంటాయి. అంతకుమించి ఏం ఉండదు, అంతా ఉత్తమ ముచ్చటే.